అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు నిరంతరము మనను కనుపాప వలె కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ప్రభు మనలను కాచేవారు కాపాడేవారై ఉన్నారండి. అయితే ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుని కనపరుచుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనములందు, దీనుని ఎడల ఆయన దయచూపును అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, దీనులు అని ఇక్కడ ఆయన సంబోధిస్తూ ఉన్నారు. దేవుని ఎడల దీనత్వము కలిగి, మనుషుల ఎడల దీనత్వము కలిగి ఎవరు ఉంటారో వారిని మరి ఆయన దృష్టించుచు ఉన్నాడు. వారి పక్షాన దయచూపేవారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దీనులను హెచ్చించే పని దేవునిదే. అహంకారుల యొక్క అహాన్ని అణిచే పని కూడా ఆయనదే. ప్రియమైన స్నేహితులారా, మనలో ఈ రెండూ ఉంటాయి. కానీ మనము అహాన్ని చంపేయాలి, దీనత్వాన్ని పెంచి పోషించాలి మనలో. ప్రియ స్నేహితులారా, ఈ దీన మనస్సుకు మనము చోటిచ్చి దీనులమై బహుగా విస్తరించుటకు, బహుగా ఫలించుటకు మహాపరిశుద్ధుడు దేవుని యొక్క దృష్టి మన మీద ఉండుట మనకు క్షేమము. ఆయన సహాయము నొందిన వారమై వర్ధిల్లుట మనకు మేలు గనుక. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ భాగ్యాన్ని మనము ఈ లోకమందు ఉండగానే స్వీకరించే వారముగా ఉండాలి. దేవాతి దేవుడగు ప్రభు నిన్ను నన్ను పరిశీలన చేస్తూ ఉన్నారు. మనలో దీనత్వం ఉన్నదా లేదా అని. సహోదరుడా, సహోదరి, మనలో మరి దీనత్వం ఉన్నదో లేదో దేవుని కంటే ముందు మనకే తెలుస్తుంది. మన మనస్సాక్షి మనకు చెప్పుద్ది. దేవుడును ఈ మనస్సాక్షిని బట్టి, మన క్రియలను బట్టి మరి మనకు తెలియజేస్తూ మనల్ని తన కృపకు పాత్రులుగా చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకమందు మనము, మన బిడ్డలు, మన పొరుగువారు బాగుండాలి. అలా బాగుంటు కొరకు మనము దీన మనస్సు కలిగి, ఈ దీన మనస్సులోని ఈ దీవెనలన్నీ కూడా మరి అందరూ పొందుకునేటట్లు సర్వాధికారి అయినటువంటి ప్రభువారు మన ద్వారా అందరినీ ఆశీర్వదించేటట్లు మనల్ని హెచ్చిస్తున్నారు. ప్రియులారా, యోసేపు గారు ఉన్నారు ఆదికాండంలో. ఆయన దీన మనస్కుడై ఉన్నారు కనుక చెరసాలలో నుంచి సింహాసనం మీదకి వెళ్ళడానికి దేవుడు ఆయనకి గొప్ప భాగ్యాన్ని ప్రసాదించి పెట్టారు. ప్రియులారా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన దీన మనస్కుడై ఉన్నారు కనుక ఆ శ్రమలన్నీ ఉపకారములుగా దేవుడు మార్చేశారు, మేలులుగా, బహుమానములుగా మార్చేశారు. కనుక దీనులైన దేవుని పిల్లలారా, దేవుని పోలికలో ఉన్న సర్వమానవులారా, మీ కష్టాలన్నింటినీ దేవుడు బహుమానాలుగా మార్చే సమయం వచ్చింది. మీ శోధనలను బహుమానములుగా మార్చే సమయం వచ్చింది. మీ దుస్థితులన్నింటినీ భాగ్యంగా మార్చేసేటటువంటి సమయం వచ్చింది. ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూడండి. ఆయన మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని తలంచుచున్నారు కనుక మీరు ఆయన సొత్తై ఉన్నారు. ఆయన చే మీరు ఇక మీదట బహుగా ఫలిస్తారు. అట్టి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. మీ పరిశుద్ధమైన కృపను బట్టి ప్రభువా, మిమ్మల్ని స్తుతించుటే మాకు భాగ్యముగా ఎంచుకున్నాము. దీనులను హెచ్చిస్తానన్నావు ప్రభువా. అట్టి దీన మనస్సు మా అందరి అంతరంగములోనూ నిరంతరము వెలుగుతూ ప్రకాశించుచు నిన్ను ఆకర్షించినట్లు నీ కృప మాకు అందరికీ దయచేయమని, లోకమందున్న ప్రతి కుటుంబంలోని బిడ్డలకు ప్రసాదించుమని, యేసుక్రీస్తు వారి యొక్క నిత్య సహాయముతో వర్ధిల్లు భాగ్యమిమ్మని ప్రాణప్రియుడగు ప్రభువును బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మన అందరికీ తోడే నడిపించుగాక. ఆమెన్. మరణాతండి.